రేపు ఏప్రిల్ 1వ తేదీ ఏపీ సీఎం చంద్రబాబు బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. చినగంజాం మండలం పెదగంజాంలోని కొత్తగొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు సీఎం పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణానికి సమీపంలోనే హెలిప్యాడ్ ని సిద్ధం చేశారు. అలానే ప్రజావేదిక పార్టీ నాయకులు అధికారులతో సమావేశం నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వెంకటమురళి, ఎస్సీ తుషార్ డూడీలు పరిశీలించారు. ఉదయం 11 గంటలకు హెలిప్యాడ్ నుండి ప్రత్యేక కన్వాయ్పై చంద్రబాబు గ్రామంలో పర్యటించనున్నారు. దీనితో అధికారులు రోడ్లను అప్పటికప్పుడు మరమ్మతులు నిర్వహించారు. అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించి సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. గ్రామంలోని బత్తుల జాలమ్మ, వడ్లమూడి సుభాష్ని అనే దివ్యాంగురాలికి చంద్రబాబు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. దీనితో ఆ మహిళల ఇంటి పరిసరాలలో ఎస్పీ తుషార్ డూడీ ప్రత్యేక పోలీసు బలగాలతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం సుమారుగా హెలికాప్టర్ ద్వారా గ్రామానికి చేరుకున్న చంద్రబాబు గ్రామంలో పర్యటించి పింఛన్లు పంపిణీ చేసి ప్రజావేదిక ద్వారా గ్రామస్తులతో చంద్రబాబు గంట సమయం మాట్లాడతారు. అనంతరం మరో గంట సమయం పార్టీ క్యాడర్తో సమావేశం నిర్వహించనున్నారు. సీఎం పర్యటన దృష్ట్యా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ వెంకటమురళి తెలిపారు. మనకు పేదల సేవలో అంటే పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో అటెండ్ చేయడానికి ఈ కొత్తగొల్లపాలెం అనేటువంటి హ్యామ్లెట్ విలేజ్కి వస్తారు. వచ్చినప్పుడు ఇక్కడ సుమారుగా 4 అవర్స్ ప్రోగ్రాం ఉంటుంది. ఇక్కడ ఊర్లోకి వచ్చిన వెంటనే ఒక 2 బెనిఫిషరీ హౌసెస్కి వెళ్ళి స్వయంగా ఆయన చేతుల మీద పెన్షన్ పంపిణీ చేయడం, ఆ తర్వాత ప్రజావేదిక నుంచి గ్రామస్తులతో అందరితో కూడా సమావేశమయ్యి మాట్లాడడం, ప్రసంగించడం, ఆ తర్వాత పార్టీ క్యాడర్ మీటింగ్ కూడా ఇక్కడ జరుగుతుంది. సుమారుగా ఒక గంటన్నర సేపు. మొత్తం మీద టెంటేటివ్గా 11కు ఆయన వచ్చినట్టయితే 4 గంటలకి అట్లా వెళ్ళడం అనేది, అంటే సుమారుగా 5 గంటల ప్రోగ్రాం ఇక్కడ నడుస్తూ ఉంది. ఆ ప్రోగ్రాంకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేస్తున్నాం.